తెంచుకున్న యవ్వనుడా, ఓ యువత మేలుకో, సంకెళ్ళను తెంచుకో. ఓ యువత మేలుకో, పాప సంకెళ్ళను తెంపుకో. సాతాను వలలో చిక్కుకున్న యవ్వనుడా, అపవాది గాళానికి గుచ్చుకున్న యవ్వనుడా, ధనముందని బలముందని ఇష్టానుసారముగా బ్రతికితే, యావుందని యవ్వనముందని దేవునికి వ్యతిరేకముగా జీవిస్తే, ధనముందని బలముందని ఇష్టానుసారముగా బ్రతికితే, యావుందని యవ్వనముందని దేవునికి వ్యతిరేకముగా జీవిస్తే, నీ ధనం కరిగిపోవును, ఒకనాడు నీ బలం ఉడిగిపోవును, నీ ఆత్మ విడిచిపోవును, ఒకనాడు యుగ యుగాలు వేదనుండును. నీ దేహం నీది కాదు, చనిపోతే స్వర్గానికి చేరలేవు. నీ దేహం నీది కాదు, మరణిస్తే పరలోకం పొందలేవు. ఓ యువత మేలుకో, సంకెళ్ళను తెంపుకో. ఓ యువత మేలుకో, పాప సంకెళ్ళను తెంపుకో. సాతాను వలలోన చిక్కుకున్న యవ్వనుడా, అపవాది గాళానికి గుచ్చుకున్న యవ్వనుడా, నవ్విందని లవ్ చేసిందని సంసోనులాగా నీవు మోసపోతే, ప్రేమ ఫెయిల్యూరని విడిచిపోయిందని అర్ధాంతరంగా తనువు చాలిస్తే, నవ్విందని లవ్ చేసిందని సంసోనులాగా నీవు మోసపోతే, ప్రేమ ఫెయిల్యూరని విడిచిపోయిందని అర్ధాంతరంగా తనువు చాలిస్తే, ఇది అంతా ప్రేమ కాదురా సోదరా, దృష్టి యొక్క ఇష్టమేరా. నీ బ్రతుకు నీది కాదురా సోదరి, దేవునిలో ఉన్న ప్రేమగా. ఈ దేహం వట్టిదేగా, ఆత్మయే జీవింపచేయునుగా. ఈ దేహం వట్టిదేగా, ఆత్మయే జీవింపచేయునుగా. ఓ యువత మేలుకో, సంకెళ్ళను తెంపుకో. ఓ యువత మేలుకో, పాప సంకెళ్ళను తెంపుకో. సాతాను వలలో చిక్కుకున్న యవ్వనుడా, అపవాది గాళానికి గుచ్చుకున్న యవ్వనుడా, పాపాలతో అపరాధాలతో మనమింకా మరణించి ఉండగా, ఆ దేవుడే మన కోసమే తన సొంత పుత్రుణ్ణి పంపెగా. పాపాలతో అపరాధాలతో మనమింకా మరణించి ఉండగా, ఆ దేవుడే మన కోసమే తన సొంత పుత్రుణ్ణి పంపెగా. ప్రేమంటే క్రీస్తుదేగా సోదరా, వాక్యాన్ని చదివి చూడరా. ప్రాణమిచ్చేటంత ప్రేమిగా సోదరి, ఇకనైనా తెలుసుకోవా. నీ వారే చూపలేని ప్రేమ క్రీస్తేసు చూపెను ఆ కల్వరిలో. నీ వారే చూపలేని ప్రేమ క్రీస్తేసు చూపెను ఆ కల్వరిలో. సాతాను వలలోన చిక్కుకున్న యవ్వనుడా, అపవాది గాళానికి గుచ్చుకున్న యవ్వనుడా. కుమారుడను తండ్రి ఆత్మయున్నాడు. నేను కూడా ఒక శక్తివంతమైన ఆత్మను ఈ గుడారంలో నివసించుచున్నాను.
పూర్ణ శాంతి గలవాడని నా తండ్రి వలన కాపాడబడుచున్నాను. నా తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ సహవాసంలో నేను వర్ధిల్లుతున్నాను. నేను ప్రశాంతమైన మనస్సుతో దేవుని యందు భయభక్తులు కలిగి ఈ జీవిత యాత్రను కొనసాగిస్తున్నాను. ఇప్పటి వరకు నా జీవితాన్ని ఆయన ఎంతో అందంగా అలంకరించాడు. ఇక మీదట కూడా అలంకరిస్తాడు. నేను ఆ పరలోకపు తండ్రి దయ వలన ఎంతో ఆరోగ్యకరమైన స్థితిలో ఆనందకరమైన స్థితిలో ఆశీర్వాదకరమైన రక్షణ స్థితిలో ఉన్నాను. నేను దేనికి భయపడను. నా తండ్రి నన్ను విడువడు ఎడబాయడు. సహోదరి గారికి థ్యాంక్స్. ఫస్ట్ సందేశాన్ని గీతం గురించి వివరిస్తారు. దేవుని మాటలు మనం ఎంత వినాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తాము. దేవుడి మాటలు నేను వచ్చిన ప్రియ సహోదరులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థించుకున్న వాక్య భాగంలోకి కళ్ళు మూసుకొని ప్రార్థించుకుంటాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నిజమైన శ్రేష్టమైన మీకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఇంతవరకు మీ చల్లని కృపలో దాచి తండ్రి భద్రపరిచి మమ్మల్ని తండ్రి ఎన్నో రీతులుగా తండ్రి ఎన్నో సమయములందు తండ్రి మమ్మల్ని కాచి కాపాడుతూ తండ్రి ఎల్లప్పుడూ మీరు ఇక్కడ చాటున భద్రపరుస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రభు, ఏదైతే తండ్రి మాకు వినబడుచున్నాయో మీ మాటలు ప్రభు, దాని ప్రకారంగా నడుచుకున్నటకు మా అందరికీ సహాయం ఇస్తామని ప్రార్థిస్తున్నాము ప్రభు. కేవలం ఆచారబద్ధంగా తండ్రి మేము కూడుకొని మీ మాటలు వివరించుకొని విడిచిపెట్టేవారుగా ఏ ఒక్కరు ఉండకుండా తండ్రి ప్రభు, వినిన దాని ప్రకారంగా తండ్రి మా బ్రతుకులను మేము ఎలా తిద్దుకోవాలనేది మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభు మీ ఒక్కరికే చెల్లిస్తూ ఈరోజు కూడా తండ్రి విలువైన మాటలు తండ్రి మీరు మాట్లాడింపచేసి మాతో మాట్లాడమని మా ఆత్మలకు మరింత ఎక్కువగా బలపరచమని ప్రార్థిస్తూ తండ్రి ప్రభు, ఏదైతే మాట్లాడుచున్నానో ఆ మాటల ప్రకారంగా మేమందరము జీవించినట్లుగా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసువారి పేరిట ఈ ప్రార్థన మనం సమర్పించుకుంటున్నాం. మా ప్రియ పరలోక తండ్రి, మరొకసారి అందరికీ వందనం చెల్లిస్తున్నాండి. ప్రియులారా, ఈరోజు కూడా కొన్ని మాటలు మనము ధ్యానించుకున్నట్లయితే ఎన్నెన్నో మాటలు దేవుని మాటలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఆ మాటల ప్రకారంగా మనం బ్రతకకపోతే ఎలా మనం జీవించాలి, ఎలా మనం ఉండాలి అనేది యోబు గారు ఒక మాట మాట్లాడుతూ ప్రియులారా, యోబు గ్రంథంలో ఒక మాట చూసుకున్నట్లయితే యోబు గ్రంథము 36వ అధ్యాయము, యోబు గ్రంథము 36వ అధ్యాయము, యోబు గ్రంథము 36వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనం చదువుకున్నాము. వారు సంకెళ్లతో కట్టబడిన ఎడలను బాధ పాశముల చేత పట్టబడిన ఎడలను. ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే, మనము పాపపు సంకెళ్లతో కట్టబడి ఉన్నప్పుడు మన పాపాల చేత అపరాధముల చేత చచ్చిబడిన ఉండగా మనల్ని క్రీస్తు ఆయన ఒక రక్తంతో శుద్ధి చేసి మన పాపాలన్నింటినీ కొట్టివేస్తాడు. ప్రియులారా, మనము పాపపు బందీలంగా ఉన్నప్పుడు సాతాను ఎంత కన్నింగ్ ఫెలో అంటే మనకు తెలియకుండానే మన వీక్నెస్ పాయింట్లు ఏంటి, మనం దేనికి దేన్ని మనం ముందు పెడితే మనము దానికి పడిపోతాము అన్నట్లుగా సాతాను మనకంటే ముందుగానే తెలుసుకొని మనకి ఏ విషయాల్లో మనము పడిపోతాము అనేది చూసుకొని మనం పాపపు బందీలుగా మనల్ని ఉన్నప్పుడు అలాంటి టైంలో క్రీస్తు ఆయన రక్తంతో శుద్ధీకరించి పాపపు సంఖ్యలతో మనం ఉన్నప్పుడు ఆ సంఖ్యలను విడగొట్టి ఆయన ఒక మరణము పునరుద్ధము ద్వారా మనల్ని ఎంతో
జీవింపజేశాడు. అలాగే చదువుకుందాం మనము. వారి సంకెళ్లతో కట్టబడిన ఎడలను బాధ పాశముల చేత పాపపు మనము మారు మనసు పొందామంటే దేవుని కార్యాలు మనం జరిగిస్తూ ఉంటాం. అదే మనకి ఇంకా మారు మనసు లేదు అంటే చీకటి శక్తి ఇంకా మనల్ని నేర్పిస్తూనే ఉంటుందండి. మనము ఇలా ఉండకూడదు, ఇలా బ్రతకాలి, దేవుడు మనకి ఇలా చెప్పాడు కదా అని మనకు మన హృదయంలో మనం అనుకుంటూ ఉంటాం. కానీ దాన్ని దాటలేక మనము పాపపు సంఖ్యలతో బాధ పాశముల చేత మనము బందీగా ఉన్నప్పుడు మనం అనుకున్నా కూడా అది సాధించలేం. కానీ క్రీస్తు ఒక మాటలు, క్రీస్తు ఒక వాక్యము, దేవుని ఒక వాక్యం మన హృదయంలో అంటే దాన్ని సాధించగలం. కానీ మనం అనుకుంటామే కానీ మన హృదయంలో ఇలా బ్రతకకూడదు, ఇలా బ్రతకాలి, దేవుడు ఇలా చెప్పాడు మనకు, ఇలా బ్రతకాలి అని దేవుడు మనకు చెప్పాడు కదా, ఇలా బ్రతకాలి అని మనం అనుకుంటాం. కానీ మనకు వచ్చే బాధలు కానీ శోధనలు కానీ వాటి ముందు మనం గెలుచుకోలేక చాలామంది విశ్వాసంలో నుండి వైదొలిగిపోయేవారుగా ఉంటారు పిల్లలు. కనుక అలాంటి వారుగా ఉండకుండా ఇక్కడ బాధ పాశముల చేత పట్టబడిన ఎడలను అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని ఆయన వారి వారి కార్యములను వారి దోషములను వారికి తెలియజేయును. మనము ఏదైనా గర్వంతో ఇప్పుడు బాధ రాగానే మనం ఏం చేస్తామంటే దేవుని ముందు పెట్టాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషుల ముందు మనం పెడతాం. మనుషులు మనకు కొంతవరకు మనకు సహాయపడగలరు, కొంతవరకే. ఇప్పుడు మన బలహీనతలన్నీ మనం మనుషుల దగ్గర చెప్పుకున్నాం అనుకో, వారు ఏదో ఒక రోజు మనకి వ్యతిరేకంగా మారినప్పుడు వారు మన బలహీనతలను బయట పెడతారు. అలాగా మనము మన బలహీనతలు ఇక్కడ మనం చూద్దాము. ఆయన వారి కార్యములను వారి దోషములను వారికి తెలియజేయును. మనకు ఏదైనా మన హృదయాల్లో మన జీవితాల్లో మనం ఏదైనా తప్పుగా ప్రవర్తిస్తున్నప్పుడు ఆయన మనకు తెలియజేస్తాడు. ఇలా నువ్వు చేసేది ఇలాంటి ఇలా నువ్వు తప్పటి అడుగులు వేస్తున్నావు, ఇలా నువ్వు చేయకూడదు అని చెప్పేసి మనకు చెప్తాడు దేవుడు. ఆ గద్దింపు మనకి వినిపిస్తుంది. ఆ గద్దింపు కూడా మనం లోబడకుండా మనకి ఇష్టానుసారంగా మనం నడిచినప్పుడు గర్వించుకొని ఇక్కడ చూద్దామండి. అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించరని. అప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలు చాలా అంటే దేవుని మాటకు లోబడకుండా ఆయనకు విధేయులు కాకుండా అవిధేయులుగా నడుచుకొని గర్వంతో చాలా అంటే వాళ్ళు నడిచారండి. ఆ గర్వంతో నడిచినప్పుడు వారి తప్పులు వారి దోషాలను దేవుడు తెలియజేసినప్పుడు మనకు కూడా అంతే. మనము కూడా ఏదైనా చేస్తున్నప్పుడు మంచి కానీ చెడ్డ కానీ చేస్తున్నప్పుడు మన జీవితాల్లో కూడా దేవుడు మనకు గద్దింపు అనేది వినిపిస్తూ ఉంటుంది. దేవుని మాట మనకు వినిపిస్తూ ఉంటుంది. అలాగే చూద్దామండి. ఆయన వారి కార్యములను వారి దోషములను వారికి తెలియజేయును. ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవచేయును. ఉపదేశం వినుటకై వారి చెవిని తెలియజేయును. మన చెవులను లోకపు పాటలు కానీ లోకపు సినిమాలు కానీ చూస్తూ వింటూ బ్రతుకుతున్న మనల్ని క్రీస్తు ప్రభువు ఆయన లోకంలో నుండి ఏరుకోరి ఇక్కడ కూర్చోబెట్టాడు. సో ఇక్కడ కూర్చోబెట్టాడంటే మనము ఫస్ట్ దేని వల్ల మనం వచ్చామండి? వినుట వలన విశ్వాసం కలుగును. వినుట క్రీస్తుని గురించి మాట వలన కలుగును. ఇలా మనం వినుట వలన విశ్వాసంతో మనం వచ్చిన మన చెవులను దేవుని మాటలు వినిపిస్తున్నప్పుడు మన చెవుడు పెడబబ్బు పెట్టామంటే మనము వినకుండా సరిగ్గా వాక్యాన్ని వినకుండా చాలామంది ఇంట్రెస్ట్ లేకుండా ఏదో విన్నట్టుగా అన్నట్లు వింటూ ఉంటారండి. అలా కాకుండా మన హృదయం అంతా ఇక్కడ కేంద్రీకరించుకొని మనం వినాలని, అలా విన్నప్పుడు మన దోషాలు మనం చేసే తప్పుడు పనులు కానీ మనకు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. అలాగే చూద్దామండి. ఉపదేశం వినుటకై వారి చెవిని తెలియజేయును. పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. పాపాన్ని విడిచిపెట్టండి, రండని ఆజ్ఞ ఇచ్చాడు. మనం ఇప్పుడు వచ్చాం కదండి, ఆల్రెడీ మనకు దేవుని వాక్యం మన హృదయంలోనికి వెళ్ళింది. మన హృదయంలో ఇలాంటివి నువ్వు చేయకూడదు, ఇలాంటివి నువ్వు చేయాలి, పాపాన్ని విడిచిపెట్టి నువ్వు నా యొద్దకు రా అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజలకు కూడా అలా చెప్పినప్పుడు వారు ఉపదేశాన్ని వినకుండా చాలా అంటే దేవునికి విరుద్ధంగా బ్రతికేవారు. మనము కూడా అలాగా ఏ ఒకరు ఉండకుండా అలాగే ముందుకు చూసుకుందామండి. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడలా ఆయన చెప్తున్నాడు కదండి, ఉపదేశం వినుటకై వారి చెవిని తెలియజేయును. పాపం విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు. మనం దేవుని మాట వినము. సుఖం అంటే ఎవరు వద్దనుకుంటారండి? సుఖాన్ని సంతోషాన్ని అందరూ కోరుకుంటారు, కష్టమే మనకు వద్దనుకుంటాం. కానీ ఇక్కడ కూడా చెప్తున్నాడు, దేవుని మాట నువ్వు విన్నట్లయితే నీ సంవత్సరంలో నీ దినములు ఎంతో సుఖముగా సాగుతాయని దేవుడు ఇక్కడ చెప్తున్నాడని.
కనుక మనం సుఖాన్ని ప్రతి ఒక్కరు సుఖాన్ని కోరుకుంటారు, సంతోషం మాకు కావాలి అని చెప్పేసి మనం కోరుకుంటారు. ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని ఉపదేశానికి మన చెవులను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వినేందుకు మనము ఆసక్తి చూపించేవారుగా ఉండాలి. మరొక మాట మనం చూద్దాట్లయితే పిల్లలు సామెతల గ్రంథం 20వ అధ్యాయము మన 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 దేహాలకు మన దేహాన్ని సౌందర్యించుకునేందుకు మంచి మంచి క్రీమ్స్ కానీ మంచి మంచి ఇంకా ఏదేదో మన అలంకరణకు కానీ ఎంతెంతో డబ్బులు ఖర్చు చేస్తూ ఎంతో విలువనిచ్చి కొనుక్కుంటున్నాం. కానీ క్రీస్తు ప్రభువారు మనకు ఉచితముగా అనుగ్రహించిన కృప వాక్యము మనకు ఉచితంగా వచ్చేస్తుందండి. డబ్బులు ఎన్నో వేల దుడ్డు పెట్టి కొంటూ ఉన్నారు ఏదైనా కానీ. మన శరీరానికి మనము ఏది కావాలో అలా మనం కొనుక్కుంటూ ఉంటాం. కానీ మన దేహానికి మన ఆత్మలకు ఎంత మనము ఆహారం పెడుతున్నాం, కానీ మన ఆత్మలకు ఆయన ఉచితముగా మన చేతుల్లోకి అందించేసాడు. కనుక మన ఆత్మలకు మన దేహము కంటే ముఖ్యంగా మన ఆత్మలకు మనం ఎంత తృప్తి పరుస్తున్నాం వాక్యం ద్వారా అనేది మనం గ్రహించుకోవాలి. సామెతల గ్రంథం 20వ అధ్యాయము ఇక్కడ కూడా ఆయన ఉపదేశానికి మనం ఎంత లోబడాలని ఇక్కడ చెప్తున్నాడండి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం అండి. ఒకని నడతలు యెహోవా వశము తనకు సంభవింపబోవునది ఒకడెట్లు తెలుసుకొనగలడు. ఇక్కడ ఏం చెప్తున్నాడండి, మనం అనుకునేస్తాము మన ఇప్పుడు ఉండే జీవితము, ఇప్పుడు నేను సమయానికి తింటున్నాను, సమయానికి నేను పడుకుంటున్నాను, బాగానే ఉన్నానని మనం అనుకుంటాం. ఇప్పుడు నేను పర్ఫెక్ట్గానే బాగా మంచిగా ఉన్నాను, నాకు అన్నీ ఉన్నాయి అని మనం అనుకుంటాం. కానీ రేపు సంభవింపబోనది ఏం అనేది నీకు తెలియదు అని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. రేపు ఎలా ఉంటామో మనకు తెలియదు, కానీ ఈ రోజు అయితే దేవుడు మనల్ని మంచిగా ఉంచాడంటే రేపు ఏం జరగబోతుందో మనకు తెలియదు. కాబట్టి మనము వాక్య ఉపదేశాన్ని మొదట మన చెవుల ద్వారా విని గ్రహించి మన హృదయాల్లో పెట్టుకున్నట్లయితే అప్పుడు రేపు సంభవింపబోయినది ఏదైనా మనకు కీడు సంభవించినా కూడా దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. అలాగే చూద్దామండి. తనకు ఒకని నడతలు యెహోవా వశము, మన నడత మనం ఏదైతే చేస్తున్నామో ఆయన వశంలో ఉన్నాయండి. కానీ అయినా కూడా దేవుడు మనకు ఒక ఫ్రీడమ్ అనేది ఉంచాడు. నువ్వు ఇది చేయాలి, ఇది చేయకూడదు అని మంచి చెడ్డలు మనకు చెప్పాడు ఆయన. కానీ మంచిని చాలా మంది మంచిని విడిచిపెట్టేస్తున్నారు, చెడు వైపు పరుగులెత్తుతున్నారు ప్రియులారా. గనుక ఆయన సాతాను పాపపు సంఖ్యలతో మనల్ని బంధించి ఉండగా ఆయన పరిశుద్ధమైన రక్తంతో మనల్ని శుద్ధీకరించాడు. మొదటిగా మనం ఉపదేశానికి మనం లోబడాలి. మన నడతలన్నిటినీ ఆయనకు తెలుసు, అయినా కూడా మనల్ని ఫ్రీడమ్ అనేది ఒకటి ఉంచి మనకు ఆయన ఇచ్చాడు. ఆ ఫ్రీడమ్ని మనం ఎలా వాడుతున్నాం, దేని కొరకు మన జీవితాన్ని మనం ఖర్చు చేస్తున్నాం అనేది మనం గ్రహించుకోవాలి. అలాగే మరొక మాట చూద్దామండి. ఎఫెసీ పత్రిక, మనం చేసే పనులు ఎంత సంపూర్ణంగా ఉండాలి, ఆయన మాటలకు మనం ఎలా లోబడాలి అని మనం చూద్దామండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం అండి. 4వ అధ్యాయం 12వ వచనం. 12వ వచనం చూద్దాం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఐక్యతము పొంది సంపూర్ణ పురుషులగము వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు. మనకు సంపూర్ణత అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుంటే ఆ గ్లాస్లో నిండుగా నీళ్లు పోసి పొర్లుతున్నప్పుడు దాన్ని మనం ఏమంటామండి, సంపూర్ణత అంటాం. అది హాఫ్ ఉంది అనుకోండి, దాన్ని సంపూర్ణంగా మనం అనుకోం, అదే హాఫ్గానే ఉంటుంది. దానిలో నుండి నిండి పొర్లాలి, అప్పుడే దాన్ని సంపూర్ణత అంటారు. మన హృదయాల్లో కూడా వాక్యము నిండి పొర్లి జీవజల నదులుగా పారి ఇతరులను మనము మార్చే విధంగా మనం ఉండాలి. సంపూర్ణత అనేది అదే. సంపూర్ణతలోకి మనం ఫస్ట్గా రావాలి. అర్థంలోనే చాలా అంటే క్రిస్టియన్స్లో ఐక్యత లేక, ప్రేమలు చనిపోతున్నాయి చాలా సంఘాలు. ప్రేమ కలిగి ఉండాలి, మొదటిగా ఐక్యత కలిగి ఉండాలి. ఇవన్నీ మొదటి మనకు రావాలి అంటే ఆయన ఉపదేశానికి మనం లోబడాలి. ఆయన ఉపదేశము మనం మొదట ఆలకించాలి.
శ్రద్ధగా ఆలకించినట్లయితే సంపూర్ణత అనేది మన హృదయంలోనికి వస్తుంది. అలాగే చూద్దామండి 13వ వచనం నుండి. పరిశుద్ధులు సంపూర్ణులగుటకు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించెను. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషులు మాయోపాముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. అట్లా ఉండకూడదండి. మనం ఇప్పుడు అనుకుంటాము, మనం ఏ ఉపదేశాన్ని మనం వింటుంటే అది పర్ఫెక్ట్, అది కరెక్టేమో, అది చెప్పింది కరెక్టేమో అని అనుకుంటాం. కానీ మనము బైబిల్ చదివేటప్పుడు కానీ ఏదైనా వినేటప్పుడు కానీ మనం ఏం చేయాలంటే ఫస్ట్గా పరిశోధిస్తూ మనం చదవాలి బైబిల్. సందర్భాన్ని బట్టి పరిశోధిస్తూ చదివినప్పుడు అప్పుడు మనకు అర్థమవుతుంది. అలా కాకుండా ఎవరు ఏం చెప్పినా మనం వినేస్తున్నామంటే మనం అది కరెక్ట్ బోధ కాదండి. మనం సంపూర్ణత కలిగి ఉండాలంటే మనము ఫస్ట్గా మనం వినే బోధ పర్ఫెక్ట్గా ఉండాలి. వినే బోధ అది సత్యమా అసత్యం అనేది మనం గ్రహించుకోవాలి. అలా గ్రహించుకున్నట్లయితే మనము అలా గ్రహించుకుంటే మనం పర్ఫెక్ట్గా ఉన్నట్టు. లేదంటే ఇటు అటు గాలికి ఎలా అయితే పొట్టు ఎగరగొట్టబడుతుందో మనము కూడా అలా అలా అటు కాక ఇటు కాకుండా మధ్యలో మనం కూడా ఉండిపోతాం. అలా ఉండకుండా మనము ఇటు అటు కాకుండా మనం ఒకసారి చదువుకుందామండి. గాలికి కొట్టుకొని పోవునట్లు తప్పు మార్గమునకు లాగు కుయుక్తితో. తప్పు మార్గం మనల్ని లాగుతూ ఉంటుందండి. ఇది కాదు, ఇది నువ్వు చేయకూడదు. మనకు పరిశుద్ధమైన ఆత్మ కూడా మనకు గద్దిస్తూ ఉంటుంది. సాతాను ఆత్మ కూడా మనకు గద్దిస్తూ ఉంటుంది. మనము పర్ఫెక్ట్గా ఏదైనా మంచి కార్యం మనం చేస్తున్నప్పుడు ఇది మంచి కాదు, ఇది చెడు, ఇది పర్ఫెక్ట్ కాదు, నీకు ఇది సరిపోదు అని చెప్పేసి సాతాను ఆత్మ మనకు చెప్తూ ఉంటుంది. ఆ దేవుని ఆత్మ కూడా మనకు ఇది నువ్వు పర్ఫెక్ట్ అని మనకు చెప్తూ ఉంటుంది. కానీ మనము అది మంచిగా చెడ్డ అనేది మనము వివేచనతో ఆలోచించే జ్ఞానం మనకు ఉండాలి. ఆ జ్ఞానం రావాలంటే మొదటిగా మన ఉపదేశాన్ని పర్ఫెక్ట్గా వినేవారుగా మనం ఉండాలి. అలాగే చూద్దామండి. మనుషుల మాయోపాయముల చేత మనుషులు ఎంతో మాయలు చేస్తూ క్రీస్తును కూడా అమ్ముకొని ఆయన వ్యాపారంగా చేసేస్తున్నారు కదండి క్రీస్తుని. అలాంటి వారు చాలా మంది ఉన్నారు. వ్యాపారపు ఇల్లుగా మార్చేస్తున్నారు సంఘాలను. అలా కాకుండా మనము వింటున్న ఉపదేశము కరెక్ట్గా ఉందా లేదనేది మనం చూసుకోవాలి. మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. అలలు చూసాం కదండి మనం, సముద్రం దగ్గర అలలు అటు వెళ్తాయి ఇటు వెళ్తాయి, అవి ఎటు పోతాయో వాటికే తెలియదు. మనము కూడా క్రిస్టియన్స్లోకి వచ్చిన మనము దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం. మనము ఏది వింటున్నామో, ఏది మనము గ్రహించుకుంటున్నామో, ఏ ఉపదేశాన్ని మనం అంగీకరిస్తున్నామో అనేది ప్రతి ఒక్కరూ మనము గ్రహించుకోవాలండి. ఆనాడు అపోస్తులు కూడా వాళ్ళు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు చెప్తూ ఉన్నప్పుడు చాలామంది అంటే వీరు చెప్తున్నది కరెక్ట్గా ఉందా లేదా అనేది వారు పరిశోధించి వారు దేవుని మాటలు వినేవారట. మనము కూడా ఫస్ట్గా మనము ఆయన మాటలకు మనం ఉపదేశానికి మనం లోబడినట్లయితే మనము ఆ ఉపదేశము పర్ఫెక్ట్గా ఉందా, సత్యమా అసత్యమా అనేది మనం గ్రహించుకోవచ్చు. గనుక ప్రియులారా, అలాంటి వారిగా ప్రతి ఒక్కరూ మనం ఏది వినిస్తున్నామో అది కరెక్ట్గా ఉందా లేదా అనేది గ్రహించుకొని మనము అలాంటి వారిగా ఉండాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. అవును తండ్రి, గాలికి కొట్టుకొని పోవునట్ల పొట్టు వల్ల మేము ఉండకుండా, అలల చేత ఎగరగొట్టబడిన వారుగా ఏ ఒక్కరు ఉండకుండా తండ్రి ప్రభు, అలలు ఎటువైపు వెళ్తాయి ఎటువైపు ఉంటాయి తెలియదు కనుక తండ్రి మేము మీ పిల్లలమని చెప్పుకుంటున్నాం. మేము తండ్రి అటు కాక ఇటు కాక మధ్యలో ఉండకుండా తండ్రి ఏది సత్యమో ఏది అసత్యమో తండ్రి మేము గ్రహించే హృదయాలు మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభు. సత్యాన్ని మరింత ఎక్కువగా తండ్రి ప్రభు, మేము ఏదైనా తండ్రి లోపంతో ఉన్నామేమో ప్రభు, మరింత ఎక్కువగా సత్యంలోనికి వెళ్ళి తండ్రి ప్రభు ఆలోచించుంటుగా మందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు. సంపూర్ణత కలిగి జీవించుటకు మందరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు. మొదట తండ్రి సంపూర్ణత మాకు రావాలంటే మొదట మీ ఉపదేశానికి తండ్రి మేము లోబడాలి కనుక తండ్రి ఉపదేశము తండ్రి మేము చెవులను ప్రభు ఇక్కడే కేంద్రీకరించుకొని ప్రభు, మా మనస్సుని చెవులను ఇక్కడే కేంద్రీకరించుకొని మీ మాటలు తండ్రి ఆసక్తి వినేందుకు తండ్రి మా అందరికీ మరింత ఎక్కువగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభు. ఆ తర్వాత తండ్రి సహోదరుడు మాట్లాడబోచున్నగా మరింత ఎక్కువగా మీ ఆత్మ సహాయమును
జ్ఞానము తండ్రి మరింత ఎక్కువగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మంచి చెడ్డలు తండ్రి మాకు తెలియజేశారు ప్రభా. మంచి ఏదో చెడ్డ ఏదో మాకు తెలుసు గనక తండ్రి మంచి మార్గము తండ్రి మాకు చూపించారు. మంచి మార్గంలోకి మేము మరింత ఎక్కువగా వెళ్ళుటకు మా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తూ ప్రభా. ఇంతవరకు తండ్రి ఎన్నో మాటలు మాకు వినిపింపచేస్తారు. అందరిని బట్టి మీకు స్తోత్రంలో చెల్లిస్తూ విన్న మాటలు మా వినికిలో ఫలించి తండ్రి నూరంతులుగా మీకు తండ్రి ఫలాలు అందించినట్లుగా మా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావం మీ ఒక్కరికి చెల్లిస్తూ యేసువారి పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. మంచి మాటలు గీత మాట్లాడినందుకు సంఘం తరపున నమస్కారం. అదేవిధంగా ఒక పాట పాడుకొని రెండో అవకాశాన్ని మనం ఇద్దాం. ఆరాధన దేవుని మహాపరిశుద్ధమైన నామానికి స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మనం కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ ఘనమైన మహోన్నతమైన సర్వోన్నతమైన నామమునకు కోటాను కోటి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు మమ్మల్ని ప్రేమించి కాచి కాపాడి సజీవ లెక్కలో తండ్రి ఈ దినంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మంచి సమయానికి మమ్మల్ని నడిపించారు. నీ మాటలు ధ్యానించుకోవడానికి మరొక అవకాశాన్ని మాకు ఇచ్చారు తండ్రి. మమ్మల్ని తిద్దుకొని మమ్మల్ని ఎంతగా సరిచేసుకోవాలో మాకు నేర్పించండి. నీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా నన్ను నడిపించమని ఇంతవరకు సహోదరికి పాటలు పాడే వారకును తండ్రి మీరు ఎంతగానో బలపరిచి నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాతో కూడా నీ పరిశుద్ధాత్మ సహాయముతో నడిపించమని నీ మాటలు ధ్యానించుచుండగా తండ్రి దాన్ని ఎంత మాత్రం కేవలం తీసుకోక తండ్రి శ్రద్ధ కలిగి దాన్ని ఆలోకించడానికి తండ్రి వారికి కూడా సహాయము చేయండి. దుష్టుని ఆలోచనలన్నిటినీ కట్టిపెట్టి తండ్రి దుష్టుని ఆలోచనలన్నీ బంధించి నీ ఆలోచనలు నెరవేర్చుకోమని యేసయ్య నీ అతి పరిశుద్ధమైన నామానికి చిన్న ప్రార్థన సమర్పించుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట చేరొచ్చిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ఒక పాట పాడారు కదా సహోదరి, అది ఎంతమందికి అర్థమైంది? సాగిలపడి నమస్కారం. ఈ పాట పాడుతుంటే ఒక 20 సంవత్సరాల వెనక ఈ పాట పాడేవాళ్ళం మేము. ఎక్కడ? సంఘంలో. ఈ పాట పాడుతున్నప్పుడు ఎలా పాడేవాళ్ళం అంటే సాగిలపడి ఎలా సాగిలపడేది? ఎలా? ఎప్పుడైనా పాడిన అనుభవం ఉందా? ఎప్పుడైనా చూసారా మీరు ఎక్కడైనా అలా పాడిన వారిని? ఈ పాట పాడినప్పుడు మేము సాగిలపడి పాడేవారం చర్చిలో, శేషం సంఘంలో. ఎలా? సాగిలపడి అంటే కూర్చున్నారు కదా ఇప్పుడు మీరు, అలా కాదు. సాష్టాంగా బోర్ల పడేసి ఇలా నమస్కారం పెడుతూ పొనుకొని పాడేవారు. ఎంత ఆత్మీయంగా పాడేవారం అంటే అవి కురువైపోతున్నాయి ఈ రోజుల్లో. ఎవరో పాడిన పాట, ఎవరో రాసిన పాట, ఎంతో కష్టపడి పరిశుద్ధాత్మ సహాయం ద్వారా రాశారు. అది దేవుడు మన చేతికి ఇచ్చాడు. మనం ఇప్పుడు ఎలా తీసుకుంటున్నాము? దాన్ని ఆత్మీయంగా తీసుకోవట్లేదు. దేవుని మాటలు కూడా అలాగే మరుగైపోతున్నాయి. సహోదరి ఇంతవరకు మంచి చక్కని ఒక సందేశాన్ని మనకి వివరించింది.
ఆ వివరించినటువంటి ఆ సందేశంలో చాలా పాయింట్లు, కొన్ని పాయింట్లు, మంచి పాయింట్లు దేవుడు అక్కడ చెప్పాడు. ఆ పాయింట్లు చూడండి, ఒకసారి చూసుకొని మనము సందేశంలోనికి వెళ్దాం. ఈరోజు సందేశం ఒక్కరికి బాధ కలిగించేది, ఒక్కరికి సంతోషం కలిగించేది. అందుకే బాధ కలిగిన వాడు ఈరోజు కొంత ఇబ్బంది పెడుతున్నాడు. మనకి ఈరోజు సందేశము బాధ కలిగిస్తుంది. అందుకే వాడు చాలా ఇబ్బంది చేస్తున్నాడు ఈరోజు మనకు. ఎవరు? ఇష్టడు. ఈరోజు సందేశం మనకి ఇష్టం లేదు. వీళ్ళరా యోబు గ్రంథం కదా, నేను ఒకసారి 36వ అధ్యాయము 10వ వచనము తీయండి ఒకసారి. తీసారా? చదువుదాం ఒకసారి. ఉపదేశము వినుటకై వారి చెవిని ఎవరు చేయాలండి ఈ పని? ఉపదేశము వినుటకు వారి చెవిని తెరవజేయును. ఎవరు చేయాలి ఈ పని? ఎవరు చేయాలి? ఎవరు చేస్తారు? దుష్టుడు చేస్తాడా? దేవుడు చేస్తాడా? దేవుడు చేస్తాడు. ఈ పని మన జీవితాల్లో నెరవేరాలి. ఉపదేశము వినుటకు మన చెవి ఏం కావాలి? తెరవాలి. ఎవరు చేయాలి పని? దేవుడు చేయాలి. తెరుస్తానంటున్నాడు. అలాగే తెరిచాక మీరు చేయాల్సిన పని ఏంటి? పాపాన్ని మీరు విడిచిపెట్టాలి. పాపమును విడిచి రండని ఎవరిస్తున్నారు ఈ ఆజ్ఞ? దేవుడు ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? మనకిస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? మనం బాగుపడాలని ఇస్తున్నాడు. మన జీవితాలు సరిపోవాలని ఇస్తున్నాడు. అలాగే 12వ వచనం చదవండి ఒక్కసారి. అలా చేస్తే మన చెవి తెరవబడి విని పాపాన్ని విడిచి ఆయన దగ్గరకు వస్తే 11వ వచనంలో ఏం చెప్తున్నాడు? వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల ఆలకించాలి. మనము ఏం చేయాలి? మనము ఆలకించాలి. ఆలకించి ఆయన సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను ఎంతమందికి ఇష్టమండి మన దినాలు క్షేమంగా ఉండాలని? చేతులెత్తండి. అందరికీ ఇష్టమే. మరి మనం ఏం చేయాలి? ఏం చేయాలండి? ఉపదేశాన్ని ఆలకించాలి. ఆలకించడం సరిపోద్దా? సరిపోద్దా? ఆలకిస్తే చాలా. ఏం చేయాలి? పాపమును ఆయన ఆజ్ఞకు లోబడాలి. ఆయన దగ్గరకు రావాలి. అప్పుడు మన దినాలు ఎలా ఉంటాయండి? ఎలా ఉంటాయి? క్షేమముగా, సుఖముగాను. అది సంవత్సరములు సుఖముగా వెళ్ళవచ్చును. సంవత్సరాలు, ఒక దినం కాదండి, ఒక్క దినం కాదు, సంవత్సరాలంతా సుఖముగా వెళ్ళవచ్చును. వారు ఆలకింపని ఎడల. ఇక్కడ ఉంది చూడండి పాయింట్. ఇలా ఉంది ఈ రోజుల్లో క్రైస్తవ్యం. ఎంతమంది ఒప్పుకుంటారు? ఇలా మారిపోయింది. 12వ వచనం మాదిరిగా మారిపోయింది. ఎంతమంది ఒప్పుకుంటారండి? మారలేదా? అలా మారలేదా? ఆలకిస్తున్నారా? ప్రతి ఒక్కరూ ఆలకిస్తున్నారా? లేదు. చూద్దామా ప్రియులరా? లూకాసు వార్త 23వ అధ్యాయంలో ఒక సందర్భంలో యేసుప్రభుల వారి నోటి నుండి ఆ మాట బయలుదేరుతుంది. చూడండి ఒకసారి. 23వ అధ్యాయము
13వ అధ్యాయం సారీ 20 లూకాసు వార్త 13వ అధ్యాయం 23వ వచనం నుండి 22వ వచనం నుండి చూద్దాం. ఆయన లూకాసు వార్త 13వ అధ్యాయము 22వ వచనం నుండి చూద్దాం ప్రియులారా. ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు బోధించుచు పట్టణములలోను గ్రామములలోను సంచారము చేయుచుండెను. ఒకడు ప్రభువా ఒకడొచ్చాడు అక్కడికి. ఆయన యెరూషలేములోను ప్రయాణమైపోవచ్చు బోధించుచు పట్టణంలోను గ్రామములోను సంచరించుచుండగా ఒక్కడొచ్చాడు ఆయన దగ్గరికి. వచ్చి ఏం అడుగుతున్నాడో చూడండి 23వ వచనము. ప్రభువా రక్షణ పొందువారు కొంతమందేనా కొద్ది మందేనా అని ఆయన అడుగగా ఎలా అడుగుతున్నాడు చూడండి. క్వశ్చన్ ఎంత బాగా అడుగుతున్నాడో. ఏ క్వశ్చన్ అండి అది? రక్షణ పొందువారు కొద్ది మందేనా? చాలా మంది వస్తున్నారు కదా, నీ వెంట వస్తున్నారు కదా, మరి రక్షణ పొందువారు కొద్ది మందేనా? 24వ వచనము. అని అడుగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఏం చెప్తున్నాడండి? ఆయన వారిని చూచి ఇరుకు మార్గమున ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఇది ఇరుకు మార్గము. క్రైస్తవ్యం ఏంటండి? విశాలమైన మార్గమా? వచ్చి కూర్చొని ప్రార్థన చేసి వెళ్ళి తాగు అంటారా? విచారం చేయమంటాడా? దొంగతనం చేయమంటాడా? అది ఎలా ఉంటుందండి? విశాల మార్గమేనా? అది విశాల మార్గమే. అలా వెళ్ళేవారంతా విశాల మార్గంలో నడవడానికి ఇష్టపడేవారే. కానీ కూర్చొని విని దాని ప్రకారంగా నడిచేవారు ఎలాంటి మార్గంలో నడిచేవారు? ఇరుకు మార్గంలో నడిచేవారు. అందుకే ఆయన ఏం చెప్తున్నాడంటే పోరాడండి. ఎవరితో పోరాడదామండి? ఎవరితో పోరాడదాం? ఎవరున్నారు ఇక్కడ పోరాడాలి? పాపముతో పోరాడండి. ఎక్కడ దొరుకుతున్నది? ఎదురుగా దొరుకుతుందా? పోరాడచ్చునా? దొరుకుతుంది. ఇక్కడ ఎవరైనా శత్రువులు ఉంటే ఎవరైనా గెలిచి పోరాడచ్చు. కానీ ఎక్కడున్నాడు తెలుసా? ఆ శత్రువు ఎలా ఉంటాడు తెలుసా? లోపలే ఉంటాడు. ఎక్కడుంటాడు? మనలోనే ఉంటాడు. బయట ఉండడు, బయట ఎదురుగా కనబడ్డు, లోపలే ఉంటాడు. గ్రహించారా? లోపలే ఉంటాడు. నీ ఆలోచనలు మారుస్తాడు. ఏం చేస్తాడు? ఆలోచనలు మారుస్తాడు. వాక్యాన్ని వింటాం కదా, ఆ వినిన వాక్యాన్ని ఏం చేస్తాడు? దొంగలించుకొని పోయి సైడ్కి పెడతాడు దాన్ని. అసలు నీ జ్ఞాపకాన్ని కూడా రానివాడు. అసలు నువ్వేం చెప్పావో నీకే తెలీదు, నువ్వేం విన్నావో నీకే తెలియదు. పోనీ ఇక్కడ ఉన్న చాలా మంది ఉన్నారు కదా, పోయిన ఒక 2 వారాల క్రితం ఏం బోధించాలో తెలుసా? ఇది సత్యం చెప్పడానికి చెప్తాను. నేను ఎవరిని కించపరచడానికి కాదు, కానీ ఇది సత్యము. వాక్యం చెప్పేది సత్యము, దేవుడు చెప్పేది నిజమే అనడానికి చెప్తున్నాను. జ్ఞాపకం ఉందా? ఉండదు. ఇది ఎవరి పని? దుష్టుని పని. ఎందుకు అలా చేస్తాడండి? మనం రక్షణలో ఉండడం అసలు ఇష్టం కానిది వానికే. మనకి అస్సలు రక్షణలో మనం ఉండడం అస్సలు ఇష్టం కాదు. అందుకే యేసు ప్రభు ఏం చెప్తాడు ఇక్కడ చూడండి 24వ వచనము. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. పోరాడండి. పోరాడితే వాక్యం ఏమవుతుంది తెలుసా? పోరాడాలని మనసులో పెట్టుకొని పోరాడితే వాక్యం ఎక్కడుంటుందండి? ఎక్కడుంటుంది? పోరాడే వాళ్ళకి ఎక్కడుంటుంది వాక్యము? హృదయములో ఉంటుంది. ఓడిపోయే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు జ్ఞాపకం పెట్టుకోరు. ఎందుకు జ్ఞాపకం పెట్టుకోరంటే వాళ్ళు ఓడిపోయారు. విన్నారు, మధ్యలో పెట్టుకోనుక ఓడిపోయారు. ఎవరికి ఇచ్చేశారు? సాతానికి ఇచ్చేసి ఓడిపోయారు. అలాగే చూడండి ఇక్కడ చూడండి, ఈ రోజుల్లో చాలా మంది చర్చలకు వెళ్తున్నారా? చాలా మంది వస్తున్నారు, వెళ్తున్నారు. చాలా సంఘాలు నిండిపోతున్నాయి. పొర్లి బయట కూడా కూర్చుంటున్నారు. కొన్ని సంఘాల్లో లక్షల మంది అని కూడా చెప్పుకుంటున్నారు.
అందుకే ఏం చెప్తున్నాడు అంటే అనేకులు ప్రియులారా, ఈరోజు మనం సంపూర్ణంగా వాక్యానికి సమర్పించుకోవాలి. ఒక మాట నేను హెచ్చరిస్తున్నాను, సంపూర్ణంగా మన వాక్యానికి మనల్ని మనం సమర్పించుకోవాలి. సిద్ధమేనా? సిద్ధమే కదా? సిద్ధమే. చూడండి ప్రియులారా ఏం చెప్తున్నాడో, ఆ వాక్యం మనతోనే మాట్లాడుతున్నాడు ప్రభు ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప 24వ వచనం చదవండి ఒకసారి. ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. మీరేం చేస్తారంటే ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి పోరాడండి మీరు. కానీ అనేకులు ప్రవేశింప జూతురు కానీ చూస్తున్నారు, అనేకులు వస్తున్నారు, అనేకులు ఆరాధిస్తున్నారు, అనేకులు నన్ను వెంబడిస్తున్నారు, కానీ వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. ప్రియులారా, ఎంత మాత్రము దీనిలో మనం ఉండకూడదు, ఎంత మాత్రము మనము దీనిలో ఉండకూడదు. అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. అవుతుందని చెప్తున్నాడు. అనేకుల వల్ల అవుతుంది అంటున్నాడా? లేదు. అంటే ఈరోజు మనం కూడా వస్తున్నాం, ఈరోజు మనం కూడా ఆరాధనకు వస్తున్నాం, పరిశుద్ధంగా నడవాలని వెళ్తున్నాం, ఇరుకు మార్గమున నడవాలని వస్తున్నాం, ప్రయాణిస్తున్నాం, కానీ మన వల్ల కాదని దేవుడు చెప్పుకోవద్దు. ఆ రీతిగా మనం ఏ ఒక్కరు కూడా ఉండకూడదు. ఇది ప్రమాదకరం. చూడండి, అందుకే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడో చూడండి ప్రియులారా. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసితిరి. ఏం చేస్తున్నారంట? చాలా మంది ఏం చేస్తున్నారంట? బోధను ఏం తోసేస్తామండి మనము? ఆడవాళ్ళకి బాగా తెలుసు, ఇంట్లో ఏం తోసేస్తారండి? చెత్త. ఏం తోసేస్తారు? ఇంట్లో చెత్త తోసేస్తారండి. అలా తోసేస్తున్నారంట చాలా మంది బోధను, దేవుని మాటలను అలా తోసేస్తున్నారంట. అయ్యో చెప్తున్నారు, వింటున్నాము, వెళ్తున్నాం. అది మాకే కావచ్చు, అక్కడ చెప్పాడు కానీ ఇంక ముందు మాకు అవసరం లేదనేటట్టుగా ఏం చేస్తున్నారో తోసేస్తున్నారంట. అలాగే చదవమ్మ ముందుకు. నేను గద్దింపగా ఎన్నోసార్లు ఆయన గద్దిస్తూ ఉంటాడు, ఎన్నోసార్లు ఆయన గద్దిస్తూ ఉంటాడు. ఆ గద్దిస్తుండగా నేను గద్దింపగా మీరేం చేశారో లోబడకపోతేరి, కాబట్టి వినలేదు, కాబట్టి దాన్ని కేవలముగా తీసుకున్నారు. కాబట్టి అక్కడి నుంచే మనకు ఆన్సర్ ఉంటుంది కదా. ఉంటుందా లేదా? ఉంటుందా లేదా? ఇప్పుడు ఆయన మనల్ని రక్షించడానికి వచ్చాడు కదా, వచ్చాడు. అది మనకే మేలు కదా, రక్షించబడితే మనకి మేలు కదా. ఆయన మాటలు పక్కన పెడితే అక్కడి నుంచి వచ్చే ప్రతిఫలం కూడా మనకు అవసరమా లేదు? అవసరం ఉన్నా లేకపోయినా ఆయన ఇస్తాడు. ఎందుకంటే నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి వచ్చిన ఆయన చెప్పిన మాటలు నేను తోసేస్తే అక్కడి నుంచి ప్రతిఫలం ఉండదా? నాకు ఇష్టం కానీ ఇష్టం కాకపోయినా ఆ ప్రతిఫలం ఉంటుంది. ఆ ప్రతిఫలం ఏంటో చూడండి. కాబట్టి లోబడకపోతురి, కాబట్టి గద్దించినా లోబడకపోతురి, కాబట్టి నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేసితిరి, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను. ఎలా ఉంటుందండి ఇది? ఎలా ఉంటుంది? ఆలోచించారా? బాగుంటుందా? ఇది ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం, ఒక 2-3 వెళ్తూ ఉన్నప్పుడు ఒకడు ఎడుగుకొని పడిపోతాడు, పక్కలో వెళ్ళేవారు నవ్వుతారండి.
బాగుంటుందా? హ్యాపీగా ఫీల్ అవుతామా? పడిపోయినప్పుడు గాయమైంది, రక్తం కారుతుంది, పక్క నొక్కుతున్నాడు, పక్కలా ఉన్నాడు. బాగుంటుందా? లోపల బాధ ఉండదా? బాధ ఉంటుందా లేదా? బాధపడతామా లేదా? ఏమనిపిస్తుంది? మీకు ఎవరికైనా ఏమైనా అనిపించిందో లేదు, నాకైతే పట్టకాయమని ఒకటి అనిపిస్తుంది. నిజం చెప్తున్నాను నేను. ఇప్పుడు మనం 2-3 వెళ్తున్నప్పుడు తొందరచుకొని పొడి గాయమైతే రక్తం కారుతుందంటే పక్కలో ఉన్నాడు నగ్గాడంటే ఎలా ఉంటుందండి? పోనీ న్యాచురల్గా మాట్లాడుకుంటాం మనం. మీకు ఫీల్ కాదా? మీరు నగ్గుతారా? చూడండి, మనకు అపాయం వచ్చినప్పుడు ఎందుకు అలా నవ్వాడు దేవుడు? నవ్వుతాడు అంటున్నాడు. అరే నువ్వు ఈ రోడ్లో వెళ్తే నీకు ప్రమాదం రా, కాదురా, తొందరచుకొని పుడతావురా, నీకు గాయమవుతుందిరా అని చెప్పింటాడు. అయినా సరే ప్రభువా నాకు అయింది కానిలే, పర్వాలేదులే అని పోయిన దేవుడు తప్పండి, పోయేవారిదే తప్పు. నిజంగా బయట జనాలకి ఎలా ఉందంటే హాస్యాస్పదంగా ఉంది. క్రైస్తవంలో చాలా విషయాలు చాలా సంఘాల్లో నడుస్తున్నవి హాస్యాస్పదంగా ఉన్నాయి. వాక్యం అసలు పట్టించుకోరు, దేవుడు ఏం చెప్తాడో అసలు పట్టించుకోరు. ఒక సంఘంలో నడిచే సంఘటన ఒకటి మనకి అవసరం లేదు, కానీ ఒక మాట చెప్పాలని నేను చెప్తున్నాను. నగే అభిషేకం అంట. ఏ అభిషేకం అండి అది? ఏ అభిషేకం అండి? నగే అభిషేకం. ఎందుకంటే ఇక్కడ ఒక సందర్భం వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. నగే అభిషేకమా? ఎక్కడుందండి పోనీ బైబిల్లో? మీరు ఎవరైనా చదివారా? ఎక్కడైనా ఉంది అభిషేకం అని? వాళ్ళు పెక్క అని నవ్వుతుంటే దూరం నుంచి ఒక చిన్నాడు వీడియో తీసి ఏమంటున్నాడంటే దయ్యాల కొంపరా ఇది అంటున్నాడు. ఏమంటున్నాడు? ఏం కొంప అంట అది? దయ్యాల కొంప. దయ్యం మాటలే వింటున్నారు కాబట్టి ఆ మాట వచ్చింది. మిమ్మల్ని బట్టే నా నామము అన్యజనుల మధ్యన దూషింపబడుతుంది. దేవుడు ఏం చెప్తున్నాడు? మనల్ని సరిచేయాలని చూస్తున్నాడు. మన లోపల ఉన్నటువంటి పోరాటాలని ఎత్తి చూపుతున్నాడు. మీరు ఇలా పోరాడాల్సి వస్తుంది, మీ లోపల ఇలాంటి కార్యాలు జరుగుతాయి. నా మాటలు ఉంచక దుష్టుడు తీసుకెళ్ళినప్పుడు మీరు పడిపోయే ప్రమాదం ఉంటుంది. చాలా లోతైన భావాలు ఇక్కడ రాయబడి ఉంటాయి. నవ్వే అభిషేకం ఎందుకండి? నవ్వించి కవ్వించి ఇక్కడి నుంచి మిమ్మల్ని పంపిస్తే ఏమొస్తుందండి? మీకు ఏమొస్తుంది? వెళ్తారా మీరు పరలోకానికి? వెళ్తారా? నాకు ఆ కామెడీ రాదు, కానీ నవ్వించి కవ్వించి పంపిస్తే వెళ్తారా? వెళ్ళరు, అవసరం లేదు. కానీ దాన్ని అవసరంగా పెట్టుకుంటున్నారు ఈ రోజుల్లో సంఘాల్లో. అందుకే చెప్తున్నాడు, మీరు లోబడలేదు కాబట్టి, నా బోధ తోసివేశారు కాబట్టి, నేను గద్దించినా మీరు లోబడలేదు కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేనేం చేస్తాను? నవ్వుతాను. అందుకే యెషయా 66వ అధ్యాయంలో ఒక మాట చూద్దామని పిల్లరా. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 66వ అధ్యాయము 4వ వచనం. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒక్కడు లేకపోయెను. నేను మాటలాడినప్పుడు వినువాడు ఒక్కడును లేకపోయెను. నా దృష్టి యొక్క చెడ్డదైన దానిని చేసిరి. చూడండి, నా దృష్టికి చెడ్డదైన దానిని చేసిరి. చేస్తున్నారా లేదా ప్రియులరా? దేవుని దృష్టికి ఏది చెడైతే అదే చేస్తున్నారు, అదే కావలసిగా చేస్తున్నారు. నాకు ఇష్టము కాని దానిని కోరుకొనిరి. ఏం కోరుకుంటున్నారండి?
దేవునికి ఇష్టం ఉండదు అది, దాన్ని కోరుకుంటారు. ఏది దేవునికి ఇష్టం లేదు దాన్నే కోరుకుంటారు ప్రజలు. ఈ లోకం గురించి ఆలోచించమన్నాడా? ఈ లోకంలో ఉన్న వాటి గురించి ఆలోచించండి మీరు అన్నాడా? ఏమన్నాడు? పైనున్న వాటినే వెతుకుడు కానీ లోక సంబంధమైన వాటిని వెతకకండి. చాలా ఈ సంఘాల్లో, చాలా సంఘాల్లో నడుస్తున్నది ఏంటండి? ఈ లోకం గురించి నడుస్తున్నాయి. చాలా అక్కడే వెళ్తున్నారు. అందుకే ఏం కోరుకుంటారంట? నా దృష్టికి చెడ్డదైన దానిని చేసిరి, నాకు ఇష్టము కాని దానిని కోరుకొనిరి, కావున నేను వారిని మోసములో ముంచుదును. ముంచుతున్నాడా లేదా? ఈ రోజుల్లో సంఘాల్లో చాలా చెప్తున్నాం, ఇలాంటివి తప్పు, ఇలాంటివి సరిలేదు, ఇలాంటి బోధ సరిలేదు అని చెప్తున్నాం. కానీ ఎక్కడికి వెళ్తున్నారండి? చాలా ఎక్కువగా మోసం ఎవరు చేస్తారో అక్కడికే వెళ్తున్నారు. చాలా ఎక్కడ మొబ్బు పెట్టి మాయ చేస్తున్నారు అక్కడికే వెళ్తున్నారు. ఎలా వస్తున్నారంటే చాలా 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 వెళ్తున్నారు. ఈ పని ఎవరిదండి? దేవుడే చేశాడు. ఎందుకంటే ఉపదేశాన్ని ఏం చేశారు వాళ్ళు? దేవుని మాట సైడ్ పెట్టేశారు. దేవుని మాట సైడ్ పెట్టేశారు కాబట్టి కావున నేను వారిని ఏం చేశాడు దేవుడు? మోసములో ముంచుదును. ఏమైపోతారు వాళ్ళు? మోసం. అది ఏమది? మోసం. నవ్వే అభిషేకం మోసం కాక మంచిదా? దేవుడు చెప్పాడు అక్కడైనా కేకలు పెట్టండి, నవ్వండి, గంతులేయండి చెప్పాడా? ఎక్కడని చెప్పాడండి బ్రదర్? ఎక్కడని చెప్పాడా? లేదు. దీన్ని నువ్వు సరి చేసుకో, నువ్వు పోరాడు, ఇరుకు మార్గమున ప్రవేశించు. అనేక మంది వస్తారు కానీ వారు వెళ్ళరు అంటున్నాడు. అందుకే మనకేం చెప్తున్నాడు? వాళ్ళని నేనేం చేశాను? మోస మార్గములో చేశాను, మీరు వాళ్ళ గురించి ఏం ఆలోచించకండి అంటున్నాడు. వారు భయపడు వాటిని వారి మీదికి రప్పించదని. ఏమైతే భయపడతారో అదే వాళ్ళకి వస్తుంది. ఏమైతే భయపడతారో అదే వాళ్ళకి వస్తుంది. ఎందుకు వచ్చింది? ఎందుకు వస్తుంది? దేవుని మాటను ఏం చేశారు వాళ్ళు? అందుకే చూడండి, ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 35వ అధ్యాయంలో కూడా అదే సందర్భాన్ని దేవుడు అక్కడ ప్రస్తాపిస్తాడు. 17వ వచనం, ఇర్మియా గ్రంథము 17వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఏ మాట సెలవిస్తున్నాడో చూద్దామండి. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఏ మాట సెలవిస్తున్నాడు? నేను వారితో మాట్లాడితిని గాని వారే ఏం చేయకపోయిరి? వినకపోయిరి. దేవుని మాట వినకపోయిరి. నేను వారిని పిలిచితిని గాని వారు ప్రత్యుత్తరం ఇయ్యకపోయిరి. గనుక నేను పిలిచితిని, వినకపోయిరి. నేను వారిని పిలిచితిని గాని వారు ప్రత్యుత్తరం ఇయ్యకపోయిరి. గనుక యూదా వారి మీదికిని, యెరూషలేము మీదికిని, నివాసులు అందరి మీదికిని రప్పించదనని చెప్పిన కీడంతయు వారి మీదికి రప్పించదను. ఎవరు తప్పండి ఇది? ఎవరు తప్పు? విన్నవారదా, వినకపోయిన వారదా? కీడొచ్చి మన మీద పడుతుందంటే ఎందుకు పడుతుంది? ఎందుకు పడుతుందండి కీడొచ్చి మన మీదకి? దేవుని మాట ఎప్పుడైతే విని దాని ప్రకారముగా నడిచలేదో అప్పుడు వస్తుంది కీడు. ఎప్పుడైతే మనం వినలేదో అప్పుడు వస్తుంది కీడు. దేవుని దూషిద్దామా? సరిపోతామా మనం దేవుని దూషించడానికి? సరిపోతామండి?
సరిపోతామా? దేవుడు ఏంటి ఇలాంటి పని చేశాడని, ఎందుకు నాకు ఈ రోగం తెచ్చాడని, విచారం చేయొద్దని చెప్పాడు. కానీ ఏం చేశారు? చేస్తున్నారు. దొంగతనం చేయొద్దని చెప్పారు. ఏం చేస్తున్నారు? ధనంతనం చేస్తున్నారు. నీతిగా బ్రతుకమన్నాడు, కానీ నీతిని కాపాడుకోవట్లేదు. కీడొచ్చి పడినప్పుడు ఎవరిదండి తప్పు? ఎవరిది తప్పు? ఎవరిది? వెనుక ఉండేవారిదే. అందుకే మనకేం చెప్తున్నాడు? ఇరుకు మార్గమున మీరు ప్రవేశించడానికి ఏం చేయండి? మీరు పోరాడండి. మీలో వచ్చే చెడు ఆలోచనలు మీరే జయించండి, కట్టి పెట్టేయండి. దుష్టుని ఆలోచనలు బంధించండి. బంధించడం అంటే ఏంటండి? మరలా దాన్ని తీసుకొని వచ్చేది కాదు, మరలా అలాంటి ఆలోచనలు చేయడం కాదు. బంధించడం అంటే కట్టి పట్టేయడం అంతే. సైడ్కి కట్టి పారేశారంటే మరలా అది బయటికి రాకూడదు, మరలా అలాంటి ఆలోచనలు మనలోకి రానికూడదు. అది నిజమైన కర్తవ్యం. అది నిజమైన దేవుని బిడ్డలు అనిపించుకున్నవారు చేసే పని. అలా ఉండాలి మనం. అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి, అలాంటి బలమైన విశ్వాసం కలిగి ఉండాలి. అందుకే సామెతల గ్రంథంలో చూడండి, సామెతల గ్రంథంలో ఇంకొక మాట, అదే మాట చెప్తున్నాడు అక్కడ. 1వ అధ్యాయము, సామెతల గ్రంథము 1వ అధ్యాయము 25వ వచనం నుండి చూడండి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక తోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు ఈ అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. ఎంత బాధ అవుతుందండి. ఒక మనిషే మనం పడిపోయినప్పుడు, పక్కల పడిపోయినప్పుడు నవ్వితే ఎంత బాధ వేస్తుంది. కానీ దేవుడు నవ్వాడంటే, దేవుడు నవ్వుతున్నాడంటే, మనకు వచ్చిన ఆపద చూసి దేవుడు నవ్వుతున్నాడంటే ఇంకెవరు తప్పిస్తారండి? ఎవరు తప్పిస్తారు? కష్టం వచ్చేసరికి దేవుడా అంటామా లేదా? ఏదైనా బాధ వచ్చినప్పుడు దేవుడు ఉన్నట్లే చూసుకుంటాడంట. వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయన ఉన్నాడులే అంటాం, కానీ ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా మనం చేస్తున్నామా అన్నది క్వశ్చన్. ఏంటి క్వశ్చన్? మన క్వశ్చన్ ఇక్కడ కష్టం వచ్చినప్పుడు ఆయన ఉన్నాడులే అంటాం, కానీ ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా చేస్తున్నామా అన్నది క్వశ్చన్. చేయాలి. ఏం చేయాలి మనము? చేయాలి. సామెతల గ్రంథము మొదటి చూడండి, ఇబ్రియా పత్రిక తీయండి ఒకసారి. కొత్త నిబంధనకు వచ్చేసరికి మనకేం చెప్తున్నాడు దేవుడు చూద్దాం. మనం చూసుకొని ముగించుకుందాం. ఇబ్రియల్కి రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండునట్లు చూచుకొనుడు. ఏం చేయాలి మనము? ఏం చేయాలండి? నిరాకరింపకూడదు, బోధను నిరాకరింపకూడదు. చూచుకొనుడి, వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. ఇప్పుడు ఎవరో పక్కలా ఉన్నవారు ఒక మాట చెప్పింటారు, అక్కడ పోవద్దు, అక్కడ ఏముంది అక్కడ పాము ఉంది అని చెప్తాడు. అక్కడ ఏదో కళ్ళలో పాము ఉంది, అక్కడ వెళ్ళొద్దురా బాబు అని ఒకటి చెప్తాడు. నువ్వు వెళ్ళావు, అయినా నీ టైం బాగుంది కాబట్టి అది బయటకు రాలేదు, నిన్నేం చేయలేదు, నువ్వు సురక్షితంగా వచ్చావు, సరేనా?
అలా ఉంది వాక్య భాగం ఇక్కడ. అయినా కావచ్చు, కానీ పరలోకమందున్న ప్రభు చెప్పినప్పుడు అదే 2వ లైన్ నుంచి చదవమా. పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరించు మనము సంఘానికి చెప్తున్నాడు. ఎవరైనా ఉన్న ఎడల, నిరాకరించేవారు ఎవరైనా ఉన్న ఎడల తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. ఇప్పుడు ఈ లోకంలో ఎవడో అలా చెప్పాడు, అక్కడ పాము ఉంది, నువ్వు వెళ్ళొద్దు, అక్కడ అదే ప్రాబ్లం అవుతుంది అని. నువ్వు వెళ్ళావు, వాని మాట పక్కన పెట్టావు, పర్లేదు. అకస్మాత్తు పర్లేదు, వన్ మాట సైడ్కి పెట్టావు, ఏదో పని ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి వచ్చావు, బచావయ్యావు. కావచ్చు, అలా జరగవచ్చు. కానీ దేవుడు బుద్ధి చెప్పినప్పుడు ఆ బుద్ధి మాటను నువ్వు మనం పక్కన పెడితే తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము, అసలు క్షమాపణ ఉండదు. ఇప్పుడు ఇంత చెప్పి మనం అదే పని చేస్తే మనం తప్పించుకుంటారా? తప్పించుకోరు. నిజంగా తప్పించుకోరు. అందుకే ఆఖరిగా ఒక మాట చేసుకొని ముగించుకుందాం ప్రియులారా. సామెతల గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం చూసుకొని మనం ముగించుకుందాం. ఈ వాక్యం ప్రియులారా చాలా అవసరం ప్రియులారా, చాలా అవసరం. మనం చనిపోయేంత వరకు ఈ మాట మర్చిపోకూడదు. నేను ఒక 10 ప్రసంగాలు అయిపోయినాక కూడా అడిగిన ఈ మాట మాత్రం మీరు జ్ఞాపకం పెట్టుకొని ఉండాలి. తప్పకుండా పెట్టుకొని తీరాలంతే. ఏ ఒక్కరు కూడా క్రైస్తవంలోనికి వచ్చిన వారు, దేవుని అంగీకరిస్తున్నవారు, దేవుని ఆరాధిస్తున్నవారు, దేవుని బిడ్డ అనిపించుకుంటున్నవాడు ఏ ఒక్కడు కూడా ఈ మాట మర్చిపోకూడదు. మర్చిపోయారంటే వాళ్ళ జీవితం అంతే. ఇంకా ఎవరు కూడా సరిచేయలేరు ప్రియులారా. అలాంటి మాట ఇది. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, సంఘానికి హెచ్చరిస్తూ, గద్దిస్తూ, మనల్ని అందరినీ ప్రేమిస్తూ దేవుడు చెప్తున్నటువంటి మాట ఈరోజు మనకు. ఏం చెప్తున్నాడు? 29వ అధ్యాయము 1వ వచనము. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరి తిరుగు లేకుండా ఏమైపోతాడండి? హఠాత్తుగా నాశనం అవుతాడు వాడు. ఎందుకంటే ఎన్నిసార్లు గద్దించాలి? ఎన్నిసార్లు దేవుని వాక్యం మనకు వచ్చి హెచ్చరించాలి, నువ్వు మారాలి. ఎన్నిసార్లు గద్దించినా వినకపోతే మాట చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రియులారా. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు ఏమవుతాడండి? హఠాత్తుగా నాశనం అవుతాడు. ఇంకా రక్షకుడు అసలు ఉండడు, అస్సలు హెల్ప్ ఉండదు. ఎందుకు ఉండదు? ఆయన గద్దించాడు, లోబడలేదు, వినలేదు. ఆయన హెచ్చరించాడు, వినలేదు. ఆయన ఇది చేయొద్దన్నాడు, చేశారు. ఆయన ఇది చేయన్నాడు, అది చేయలేదు. ఏం చెప్తున్నాడు సంఘాలకు? వాక్యాన్ని ధ్యానించండి, వాక్యాన్ని చదవండి, వాక్యానికి లోబడండి అంటున్నాడా? విడిచిపెట్టండి అని చెప్తున్నాడా? ఏం చెప్పాడు? లోబడండి. కానీ లోబడ్డా. విని విడిచిపెట్టండి అని చెప్పాడా? దాన్ని పెట్టుకోండి మనసులో, ధ్యానించండి. మార్పుకి ఏమండి కారణం? మొదటగా మనం మారాలంటే ఏం చేయాలి? ఆలోచించి మనము ఆ మాటలను, దేవుని మాటలు హృదయంలో పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడు అస్సలు మారం. అందుకే చెప్తున్నటువంటి దేవుని మాట ఏం చెప్తున్నాడంటే, ఎన్నిసార్లు గద్దింపు వినబడుతుందా లేదా సంఘానికి వచ్చినప్పుడు అంతా?
కొన్ని సంఘాల్లో వినబడతలేదాము కానీ మన సంఘంలో అయితే ప్రతి వారము ఏం వినబడుతుందండి? గద్దింపే వినబడుతుంది ప్రతి వారము. లేదా సహోదరి అయినా సరే, లేదా నా ద్వారా అయినా సరే, ఇంకొకరి ద్వారా అయినా సరే ఏం వినపడుతుంది మనకు? గద్దింపు వినపడుతుంది. గద్దింపు అంటే ఇది సర్లేదు. ఇక్కడ గ్రంథంలో ఉన్నవన్నీ చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ఏమున్నాయంటే ఏది చేయాలి, ఏది చేయకూడదు. ఏముంది గ్రంథంలో? ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఇది ఉందా? వేరే ఏమైనా ఉందా? స్వస్థతలు అన్నీ ఉన్నాయి. మొదట ఏం చేయాలి మనము? దేవుని రాజ్యం గురించి దేని గురించి ప్రతాపం పడాలి మనము? దేవుని రాజ్యం గురించి ప్రయాసపడాలి. మొదట చేయాల్సిన పని. దేవుని రాజ్యంలో ఏముంది? ఆజ్ఞలు ఉన్నాయి. దేవుని రాజ్యంలో ఏమున్నాయి? ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలు ఏం చెప్తున్నాయి? నువ్వేం చేయాలని చెప్తుంది, ఏం చేయకూడదని చెప్తుంది, ఎలా ఉండాలని చెప్తుంది, ఎలా ఉండకూడదని చెప్తుంది. దాన్ని వినట్లే. వినుకున్నప్పుడు ఏమవుతుందండి? ఏమవుతుంది? హఠాత్తుగా ఏమవుతుంది? అలాగే ఆ వాక్యము 2 చదివితే, మరి ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా లేడు. అసలు వాడు అసలు లేడు. ఇప్పుడైతే మనకు అవకాశాలు ఉన్నాయి. మనం ఏమనుకుంటామంటే పడిపోతే మనము లేవడానికి, లేపించడానికి దేవుడు ఉన్నాడు. వ్యాపారం పడిపోయింది అనుకోండి, ఏమనుకుంటాం మనం? దేవుడు ఉన్నాడు లేరా, దేవుడు ఉన్నాడు నాకు లేపిస్తాడు లేరా, అవుతుంది లేరా. ఏదో ప్రాబ్లం ఉంది, అది సరి చేయడానికి ఎవరు ఉన్నారు అనుకుంటాం మనం? దేవుడున్నాడు. కానీ లోబడకపోతే, ఎన్నిసార్లు గద్దించినా లోబడకపోతే హఠాత్తుగా తిరుగు లేకుండా, అసలు దేవుడు ఉన్నాడు అన్న అవకాశమే లేదు, నీకు అనడానికి అవకాశం లేదు. అలాంటి స్థితికి వెళ్ళిపోతారు, అలాంటి స్థితికి జారిపోతారు మీరు అని చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు దేవుడు. హెచ్చరిక లోబడదాం, మనము గద్దింపుకు లోబడదాం. విని విని ఏ మాత్రం మనం పడిపోయేవారుగా ఉండకూడదు. దేవుని మాట విందాం, లోబడదాం. పాపాన్ని ఏం చేద్దాం? విడిచిపెడదాం. ఏం చేద్దాం? మనం పాపాన్ని విడిచిపెడతాం. విడిచి అయిన మాటలకు విని లోబడదాం. లోబడే ప్రజలుగా ఉంటాం. లోబడే ప్రజలు అంటే దేవునికి ఇష్టం. ఎవరు ఇష్టం అండి? లోబడేవారంటే ఆయనకి ఇష్టం. లోబడి ఆయన ఇష్టం నెరవేర్చేవారుగా మనం ఉందాం. అలాంటి ధన్యతలోనికి దేవుడే మనల్ని నడిపించను గాక. దేవుడి వాక్య భాగం ద్వారా మనల్ని దీవించను గాక. నమ్మకాన్ని మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు అని మాకు తండ్రి, నీ ఘనమైన, మహోన్నతమైన, సర్వోన్నతమైన నామమును కోటి స్తోత్రములో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు హఠాత్తుగా నాశనమగనని నీ మాట సెలవిచ్చావు ప్రభువా. అలాంటి స్థితిలో నుండి మమ్మల్ని తప్పించండి. లోబడేవారుగా మమ్మల్ని అందరినీ మార్చండి. విని నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం. జ్ఞానాన్ని సంపాదన చేసుకుంటున్నాం ప్రభువా. జ్ఞానాభివృద్ధి పొందుతూ సంపూర్ణులుగా మారడానికి మాకందరికీ సహాయం చేయండి తండ్రి. కేవలం వినడమే కాదు కానీ విని దాని ప్రకారముగా నడిచేవారుగా మమ్మల్ని అందరినీ మార్చమని ఈ వాక్యము తండ్రి ఎన్నటికీ మేము మర్చిపోక, ఎన్నటికీ దుష్టునికి మేము అప్పచెప్పక ఈ వాక్యమును మా హృదయంలో పెట్టుకొని తండ్రి మా హృదయము నుండా ఎల్లప్పుడూ దాన్ని ధ్యానించుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. ఎల్లప్పుడూ ఎన్నిసార్లు గద్దించినా విననుల్లని వాడు హఠాత్తుగా నాశనమగనన్న మాట తండ్రి ఎల్లప్పుడూ మేము వెలుకేసుకొని ధ్యానించుకొని రాత్రి పొగుళ్ళు దాన్ని ధ్యానిస్తూ హృదయంలో పెట్టుకొని ఎన్నిసార్లు నేను గద్దింపును విని లోబడకపోతే నా స్థితి ఏంటో తెలుసుకోవడానికి మాకు అందరికీ సహాయం చేయండి. మా మనోనేత్రములు వెలిగించండి. దుష్టుడు మా మనోనేత్రములు మూసివేసి ఉండగా మీరే తెరిచి వాక్యములో ఉన్న సారాంశాన్ని మా హృదయంలో ఉంచుకొని దాని ప్రకారముగా నడిచేవారుగా, గద్దింపుకు లోబడేవారుగా ఉండడానికి మా అందరికీ సహాయం చేయమని
ఎన్నో సంఘాలు గద్దింపుకు లోబడక తమ సొంత ఆలోచనలతో తమ సొంత జ్ఞానముతో తండ్రి ఏదేదో చేసి మబ్బు చేసి మాయ చేసి మనుషుల్ని నాశనానికి తోడుకొని వెళ్తుండగా వాళ్ళు అందరి కొరకై ప్రార్థిస్తున్నాం. మీరే రక్షించండి, కాపాడండి, బలపరచండి, స్థిరపరచండి. సత్యవాక్యంలో స్థిరపడడానికి మనందరికీ సహాయం చేయమని, ఈ లోకంలో తండ్రి జ్ఞానవంతులుగా వివేకవంతులుగా మేము జీవించడానికి సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావములన్నీ మీరు ఒక్కరికే చెల్లిస్తూ ఇట్టి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను నేను తగ్గించుకొని నీ నామాన్ని ఎక్కువపరుస్తూ యేసయ్యా ఈ సంఘాలంతటినీ, లోకంలో ఉన్న సంఘాలన్నిటినీ నీ పాద సన్నిధిలో సమర్పించుకొని సమస్తములో దుష్టుని ఆలోచనలు బంధించడానికి సంఘాలన్నిటికీ సహాయం చేయమని యేసయ్యాని అతి పరిశుద్ధమైన నామమున చిన్న ప్రార్థన సమర్పించుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ.